రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గ్రామాలలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అమాలి భవన కార్మిక పారిశుద్ధ కార్మికులు కలిసి సిఐటియు ఏఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు, సిఐటియు జిల్లా మండల నాయకులు, అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు హాజరయ్యారు. ముస్తాబాద్ పట్టణంలో మరి గ్రామ పంచాయతీ హమాలి బిల్డింగ్ వర్కర్స్ జెండాల ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజులలో పని గంటల విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రోజు కార్మికులు ఏదైతే ప్రాణత్యాగాలు చేసిందో దానికి గుర్తుగానే ఈ మేడే నిర్వహించుకుంటా ఉన్నాం. మరి అప్పుడు చేసిన బ్రిటిష్ కాలంలో చేసిన చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి మరి సమ్మె చేసే హక్కు లేకుండా మరి పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి కార్మిక వర్గం అంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయకుండా మరి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలంటే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్మిక చట్టాలను రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పెట్టిందో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ముస్తాబాద్లో ఘనంగా మేడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ మేడేలు కానీ కార్మికులను కానీ ఈరోజు ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అణచివే దిశగా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కార్మికులంటే ఈరోజు చిన్న చూపు చూస్తూ ఈరోజు కార్మికులను ఎగతాళి చేసేగా ఈ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు కార్మికులపైన దాడులు చేస్తూ మరోవైపు ఓట్ల లబ్ధుల కోసం ఈరోజు మతాలతో ఈరోజు కులాల ఘర్షణలు లేపుతూ విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కార్మికులకు చెప్పేది మేము ఒకటే, అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు అడుగులేసి పని చేసేటువంటి వ్యక్తులు కాదు, కార్మికులు అంటే ఒక శక్తి అనేటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓట్ల ద్వారా CITO जिंदाबाद 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 CITO जिंदाबाद 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 जोहार हमारे वीरों की రోలు గుంజుతుండ్రో ఇక్కడ జెండా అనేది ఏర్పడది. బాబు అటు పోయి నువ్వు ఫోటోలు వస్తావు, అటు పోయి చెప్తున్నారు.